అన్ని రేట్లు పెంచారు. పెట్రోల్ కానీ మేము ఇప్పుడు ఐటమ్ అమ్ముతాం, మేము 1 గ్రామ్ గోల్డ్ అవిటి మీద కూడా రేట్లు, మళ్ళీ జీఎస్టీ అంటే అవి అంటే ఇవంటి ఉన్నాయి. ఇప్పుడు మాకైతే గరీబులకైతే ఎలాంటి సౌలతి లేదు. కరెంట్ బిల్ ఒకటి మాపిచ్చిండు, అది ఏంది బస్సు ఇచ్చిండు, బస్సు కూడా ఎక్కలేకపోతున్నాం. దాన్ని పనికి వచ్చిన వాళ్ళు ఎక్కుతారు, పనికి రాని వాళ్ళు ఎక్కుతున్నారు. ఈ ఆధార్ కార్డు పీరు ఉన్నాయి అనుకోండి, 5 మంది 6 మంది ఎక్కుతారు పోతున్నారు. ఒట్టిగా అది వెస్ట్ చేసింది. అది ఆ చేసే కానీ ఇప్పుడు మహిళలకు 2500 వేస్తాను. అది వేసినా దేనికైనా మన ఇస్తుంది కదా, మరి పనికిరాని చేసి ఏం లాభం అన్న చెప్పు. ఇప్పుడైతే మేము ఆయనకు ఎన్నుకోవాలని మాకు లేదు, నాస్తంగా చెప్తున్నాం. ఎందుకు ఏందనేది నేను చెప్పలేదు. 1 సంవత్సరం కూడా కాలేదు ఆయన, ఇంకా 5 ఏళ్ళు కూడా కాలే ఆయన. అంటే ప్రజలకు మంచిగా చేస్తే ఎవరైతే ఏమన్నా పదవులు ఉండాలనుకుంటాం. ఇక్కడ వాళ్ళు అయితే మాకు ఎవరు కూడా ఎలాంటి హెల్పింగ్ లేదు. ఇంకా ఆయన గోపినాథ్ కొద్దిగా మంచిగా ఉండే పాపం. ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్న ఆయన దగ్గర సాల్వ్ చేసేటోడు వచ్చేటోడు, ఇక్కడ తెలుసుకునే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇళ్లలో పని చేసుకొని అందరు బతికేటోళ్ళు. ఆయన మంచిగా ఉన్నాయని ఆయన పోయిండు.